అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుగారు, ఎక్కువగా ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది అంటే వచ్చే ధనం సరిపోక ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు. అంటే కావాలని ఏదైనా శుభకార్యానికో, లేదంటే ఏదైనా గృహం నిర్మాణానికో అప్పులు చేస్తే పర్వాలేదు గానీ, అనవసరమైన వాటికి అప్పులు చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. అవును. అంటే ఇలా అనవసరమైన వాటికి, అవసరమైన వాటికి దేనికైనా సరే అప్పులు చేయడం అనేది అదంత కరెక్ట్ పద్ధతి కాదు. అది మనం తీర్చుకోవాలన్నా తీర్చుకోలేము, ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వారికి ఏదైనా విశేషమైన మంత్రం కానీ, ఏదైనా ఆరాధన కానీ ఉంటే తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మనకి ఈ చతుర్వేదాలలో మనకి అప్పుల గురించి తీరిపోయే మార్గాన్ని చూపించినాయి. అంటే అధర్వణ వేదంలో మనకి క్లియర్గా హ్మ్. ఈ అప్పుల బాధ పోగొట్టుకునేటటువంటి మంత్రాలు ఇవ్వబడ్డాయి. అనేకమైనటువంటి సమస్యలకు ఒక్కొక్క సమస్యకి శత్రునాశనం కోసం ఒక మంత్రం, హ్మ్. పుత్ర సంతానం కోసం ఒక మంత్రం, ఇలా అన్నమాట అప్పుల బాధ గురించి చెప్పబడింది. హ్మ్. అయితే మన జాతక చక్రంలో కనుక కుజుడు నేచపట్టిన, శత్రుక్షేత్రాల్లో ఇరుక్కుపోయిన, హ్మ్. లేకపోతే శత్రు స్థానాల్లో ఉన్న, శత్రు గ్రహాలు చూసిన, ఇలా కొన్ని పర్టికులర్ కేసెస్ ఉంటాయన్నమాట, క్లాజెస్. హ్మ్. ఆ క్లాజెస్లో పడినప్పుడు అప్పుల బాధలోకి వెళ్తారు వీళ్ళు. హా! అనవసరమైనటువంటి అప్పులు, మరి గురుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు, అంటే గురుడు గ్రహ మార్పుల వల్లే అప్పులు చేయడం డెఫినెట్గా గూడా. హ్మ్. గురుడు వ్యయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అప్పు చేయడం చేతకాని వాడు కూడా అప్పు చేసేస్తాడు. హ్మ్. అసలు సాధారణంగా మనము ఒక ఇల్లు కడుతున్నాం అనుకో, అవును. అప్పుడు అందరినీ అప్పులడిగితే ఎవరు ఇవ్వనటువంటి వాళ్ళు మన గురుడు 8దో ఇంట్లోకొస్తే, "ఇది ఉంచమ్మా, ఇగో డబ్బులు ఉంచు, ఇదిగో ఇల్లు కట్టేసిన తర్వాత ఇవ్వండి" అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. మనం ఎక్కువ ప్రయాస ప్రే పడకుండానే మన దగ్గరికి. సునాయాసంగా. హ్మ్. అందుకనే ముహూర్తాల్లో కూడా చాలా ముహూర్తాల్లో అష్టమ గురుడు యొక్క ఉన్నా సరే, ఈ శంకుస్థాపన ముహూర్తాలు వీటిల్లో ముహూర్తాల్లో పెడుతూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, కుజగ్రహము, గురుగ్రహము డబ్బులు ఇచ్చేటటువంటి వాడు ధనకారకుడు. హ్మ్. మరి అటువంటి ఆయన ఈ యొక్క డబ్బునిచ్చేటటువంటి గురుగ్రహం బావుండాలి. అలాగే కుజగ్రహము శత్రుక్షేత్రాల్లో లేకుండా మంచిగా ఉన్నప్పుడు అప్పులు మనం చెయ్యం. ఆ! ఓకే. మనం పూర్వజన్మ కర్మలను బట్టి మన గ్రహస్థితులనేటటువంటివి మన కుండలలో ఏర్పడతాయన్నమాట. హ్మ్. హ్మ్. వాటిల ద్వారానే మనం ప్రవర్తిస్తాం. ఆ! ఇప్పుడు అప్పు చేయకూడదు అనుకుంటూ అప్పులు ఎందుకు చేస్తామంటే, పూర్వజన్మలో మనకు రుణం ఉంటేనే. అప్పిచ్చేవాడు మనకు పూర్వజన్మలో మనం వాడికి అప్పిచ్చామనమాట. వాడు మనకి ఎగ్గొట్టాడు కాబట్టి, ఈ జన్మలో మనం వాడి దగ్గర అప్పు తీసుకుంటాం. ఇలాంటి లాజిక్స్ ఉన్నాయి. హ్మ్. మనకి అతని డబ్బు మనకి ఈ జన్మలో అతని దగ్గర ఉండిపోయినా, హ్మ్. నెక్స్ట్ జన్మలో అయినా అతను మనకివ్వాల్సిందే. అంటే కర్మ ఫలితము అండ్ గ్రహాల మార్పు హ్మ్. రెండిటి ప్రభావం ఉంటది. కర్మ ఫలితమే గ్రహ రూపంలో మనకు సూచిస్తది. ఓహ్! అంటే గ్రహాలను బట్టి మనం సూచించొచ్చు. ఇతను పూర్వజన్మలో ఇతనికి, ఓహో! ఇతను అప్పున్నాడు, ఫలానా వాడు అప్పున్నాడు. హ్మ్. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం. రుణానుబ ఉంటేనే, రుణం ఉంటేనే హ్మ్. మనకి పూర్వజన్మలో వీళ్ళు భార్యగా, బిడ్డగా, పిల్లలుగా వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. అలాగే ఈ యొక్క అప్పులు తీసుకొని మనం కనుక ఎగ్గొట్టినా, లేకపోతే వేరే వాళ్ళు పెద్ద లంసం అమౌంట్‌లో చీటింగ్ చేసి, ఈ ఆర్‌పీలని చెప్పి, నిధులని చెప్పి, గుప్త నిధులని, ఇలా అని, అలా అని మోసాలు చేసుకుంటా ఉంటారు. డబ్బులు పోతా ఉంటాయి. హ్మ్. వీళ్ళు ఏమిట్రా కారణము అనంటే, పూర్వజన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నారనమాట. హ్మ్. హ్మ్. గరుడ పురాణం ఏం చెప్తుందంటే, ఉచితంగా మనకి అన్నం పెడుతున్నారు గదా అని చెప్పేసి, మనం కనుక రోజు ఎవరింటికన్నా వెళ్లి కనుక మనం తిన్నట్లయితే, హ్మ్. మనం వాళ్ళకి రుణపడిపోతామని ఉంది గరుడ పురాణంలో. అంటే అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ మనము ఇతరుల మీద మనం ఆధారపడినప్పుడు, ఆ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారము, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము, టు ఎవ్రి యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. బట్ ప్రతిచర్య ఉంటుంది. మనం తిన్నప్పుడు వాళ్ళకి మనం చెల్లించాలి. హ్మ్. అది హ్మ్. తెలిసి తిన్నా, తెలియక తిన్నా సరే కూడా. కాబట్టి ఈ విధంగా మనకి అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం బాధపడకుండా, హ్మ్. కష్టపడుతూ, దైవకంగా మనము
కొన్ని నియమాలు పాటిస్తూ ఒక 41 రోజుల్లో అథర్వణ వేదం చెప్పినటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్దాం. ఆ మంత్రం వల్ల వీళ్ళందరూ కూడా కంపల్సరీ ఆ రుణాన్ని నుంచి వీళ్ళు విముక్తులవుతారు. ఉమ్, ఇక్కడ ఏమిటంటే ఆ మంత్రము దీనికి విద్మా శరస్య పితరం పర్ణన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథ్వీం భూరి వర్పసం. ఇది మంత్రం, ఇది వేదమంత్రం. ఇది ఓకే. ఇందులో వేదమంత్రమైనా సరే మనకు స్వరం లేదు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్, ఇప్పుడు ప్రతి మంత్రాన్ని కూడా వేదము ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఉమ్, తర్వాత ఏమవుతుంది, అం ఆం ఇం ఈం క్షం అక్షరమాల అక్షరమాలం కృత ఐం వదవద్ వాగ్వాదిన్యై స్వాహ. ఆటోమేటిక్ గా ఆ సరస్వతి వాటిని కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్స్ లో ఎక్కడ పడితే అక్కడ మనకి వేద మంత్రాలన్నీ కూడా స్వస్వరంతో మనకు వినిపిస్తున్నారు. కాబట్టి ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రం ఉండేది. ఆ మంత్రము ఉమ్, మనము ఇప్పుడు లేడీస్ చదవకూడదనేవారు. ఇప్పుడు పాడిన వాళ్ళే యూట్యూబ్ లో లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అనురాధ పౌడ్వాల్, కవిత పౌడ్వాల్, నా శిష్యురాలు కవిత పౌడ్వాల్ వీళ్ళంతా పాడారు. ఇప్పుడు చక్కగా వాళ్ళ పాడడం వల్ల ఇప్పుడు వేలాది మంది స్త్రీలు కానీ, చదువురానటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ స్వరం తెలియనటువంటి వింటారు. వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు చక్కగా. అవును. ఇదే విధంగా ఈ మంత్రాన్ని 41 రోజులు చేయాలమ్మా. ఉమ్, దీనికి ఋషి అథర్వ, దేవతలు పర్జన్య అనేటటువంటి దేవతలు, ఛందస్సు ఉంటుంది, అనుష్టుప్ ఛందస్సు, త్రిపద నిర్మాణ ఆ, గాయత్రి అన్నమాట. అందువలన ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్తున్నాను. నిద్మా శరస్య పితరం పన్నన్యం భూరిధాయసం విద్మో స్వస్య మాతరం పృథ్వీం భూరి వర్పసం. ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే 41 రోజుల పాటు వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే మినిమం నియమనిష్టలతో ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు. 108 సార్లు చదువుకోవాలి ఒక మాల. డైలీ. డైలీ ఒక మాల తిప్పితే సరిపోతుంది. అండ్ ఒక బాగా దీర్ఘకాలంగా అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళు 41 రోజులు కలశం పెట్టుకొని అందులో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవాహనం చేసి ఓం శ్రీ గణేశాయ నమః, అలాగే ఓం శ్రీ శరవణ భవ అనేటటువంటి మగవారికి అయితే మంత్రం. 41 రోజులు కలశం పెట్టినా వరుసగా చేయగలుగుతారు. కానీ ఆడవాళ్ళు వరుసగా 41 రోజులు చేయలేరు అవసరం కదా. లేదు. వరుస అంటే ఆ 5 రోజులు మినహాయించేసి కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ మొదల నుంచి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు కూడా ఎవరైతే కంప్లీట్ అవ్వదు అట్లయితే, ఇంకా మళ్ళీ మొదటి నుంచి చేస్తే. అందుకని అందుకని ఆ 5 రోజులు వదిలేసి మిగతాది శుద్ధి అయిన తర్వాత మనము మిగతా రోజుల్లో మనం కంటిన్యూషన్. కంటిన్యూషన్ చేసుకోవచ్చు. 41 రోజులు కఠిన ఆ బాధల్లో మారేడాకును తెచ్చి చక్కగా శివుడి మీద లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల దగ్గర, శివుడి పాదాల దగ్గర ఈ ఈ యొక్క మారేడాకుని ఆ ఉమ్, సీజన్లో దొరికేటటువంటి పుష్పాలని, ముఖ్యంగా ఎర్రని పుష్పాలు కనుక ఉన్నట్లయితే ఆ స్వామివారు పాదాల దగ్గర పెట్టి ఈ మంత్ర జపం చేసుకొని చిన్న గుడోదక నివేదనం అంటే ఈ యొక్క బెల్లం ముక్క నైవేద్యాన్ని కనుక పెట్టినట్లయితే సరిపోతుందమ్మా. గురుజీ, ఆ, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారు. రకరకాల హోమాలని, దోషాలకు సంబంధించిన శాంతులని ఎన్నో రకాలుగా చేస్తూనే ఉన్నారు. పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినా కూడా అందరికీ అది ఫలిస్తుందా, ఆ కోరిక నెరవేరుతుందా, లేదా ఆ ఇబ్బంది తొలగిపోతుందా అని అంటే అందరికీ అయితే అవ్వట్లేదు. అవును. ఎవరో కొంతమందికి ఉమ్. అవుతుంది. మిగతా వాళ్ళు అదే విధమైన ఇబ్బందులతో, అదే కోరికలు తీరక బాధలతో, ఇంకా ఆ కష్టాల్లోనే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఆలోచన. అంటే ఎందుకు ఇలా అవుతుంది మాకు? మేము చేయాల్సిందంతా కరెక్ట్‌గా చేశాము. భక్తితోనే చేశాము. ఎక్కడ లోపం జరిగింది అనే ఒక క్వెషన్ మార్క్ అయితే కనిపిస్తూ ఉమ్. ఉంటుంది. అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అని అంటారు? చేయాల్సినవన్నీ గూడా చేసిన తర్వాత కూడా. చేయాల్సింది చేసిందని వీళ్ళు అనేసుకుంటున్నారు. హ్మ్. కానీ జగద్గురువులు చెప్పినటువంటి నియమాలు పాటించట్లేదు. ఏమని చెప్పారు? చెప్తాను. హ్మ్. మామూలుగా ఇప్పుడు వచ్చేటటువంటి పండితులు యూట్యూబ్‌లో కానీ, లేకపోతే మీడియాలో ఉన్నవాళ్ళు చెప్పేది పాటిస్తున్నారు. హ్మ్. హ్మ్. జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారు, పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షుల వారు ఇలాంటి హ్మ్. కేటగిరీ హ్మ్. జగద్గురువులు. వాళ్ళు దానికి డిఫైన్ చేశారు. యమ నియమాలంటే ఏమిటి? హ్మ్. అసలు యోగా చేసినా, మెడిటేషన్ చేసినా, పూజ చేసినా, ఏది చేసినా హ్మ్. ఇప్పుడు చెప్పేటటువంటి ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఆ! దీని ప్రకారం మనం పాటించాలి. అదేమిటంటే ఫస్ట్ వాషింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టాలమ్మా. హ్మ్. ఇప్పుడు వాషింగ్ ఏంటి? ఆఫ్టర్ యూరినేషన్. అవి వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా హ్మ్. ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు ఋషులు ఇచ్చినటువంటివి. మన ఋషులు ఇలాగే పాటించారు. ఆఫ్టర్ యూరినేషన్ పోర్ వాటర్ ఓవర్
యూరినరీ ఆర్గన్. మన యూరినేషన్ చేసిన తర్వాత ఆ మర్మాంగాల పైన నీళ్లు చల్లుకోవాలి. ఇది ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, మనకి జాయింట్ హెయిర్స్ ఉంటాయి. జుట్టులే కాకుండా సాధువులు ఎందుకు గడ్డాలు పెంచుకోరు, పెంచుకునే ఉంటారు, కట్ చేయరు. తర్వాత చంకల్లో వెంట్రుకలు, మర్మాంగాల దగ్గర వెంట్రుకలు ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే అవి రక్షిస్తాయి అక్కడ ఉన్నటువంటి గ్రంథుల్ని. ఈవెన్ వీటిని ఐలిడ్స్ దగ్గర ఐబ్రోస్. ఉన్నటువంటి వీటిని కూడా, ఐబ్రోస్‌ని కూడా తీయకూడదు. హ్మ్. కంటికి ఇది కూడా. ఇవి ఎందుకు డస్ట్ ఎలవ్ కాకుండా లోనకి డస్ట్ వెళ్ళకుండా ఓకే. చేస్తాయి. ఓకే. సో ఏమన్నారంటే జాయింట్ హెయిర్స్‌ని కట్ చేయకూడదు. దీనికి ఎక్కడ ఆర్మ్‌పిట్, పబ్లిక్ హెయిర్. ఇదంతా కూడా ఇలా చేయడం వల్ల, ఉంచడం వల్ల మనం ఏం జరుగుతుందంటే మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. అందుకనే సాధువులు మైండ్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. అండ్ విల్ పవర్‌ని, ఆత్మశక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. నో మోర్ స్ట్రెస్. ఇవి ఏంటి సైంటిఫిక్‌గా ఏం చేస్తాయో తెలుసా? ఇలా చేయడం వల్ల మనకి లింఫాటిక్ గ్లాండ్స్ అని ఉంటాయి, హ్మ్. గ్రంథులు. ఆ లింఫాటిక్ గ్రంథుల్ని రక్షిస్తాయి ఇవి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి? వాష్ లెగ్స్. కాళ్ళను కడుక్కోవాలి. ఎక్కడి వరకు కాళ్ళను కడుక్కోవాలా అంటే నీ జాయింట్స్, కేవలము మనకి మోకాళ్ళ జాయింట్ల వరకు కడుక్కోవాలా. వాష్ హ్యాండ్స్ స్టిల్ ఎల్బో జాయింట్, ఇక్కడ వరకు కడుక్కోవాలి చేతులు. మా చిన్నపిల్లలు పాపం వాళ్ళు చెప్పకపోతే వీడియోలో చిన్నపిల్లలకి తెలియదు, తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ వరకే కడిగేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ వరకు కడుక్కోవాలి, వైరస్ ఇన్ఫెక్షన్స్ రావు. ఫిల్ మౌత్ విత్ వాటర్, నీళ్లు నోట్లోకి వేసుకొని దెన్ కుక్కిలించి దెన్ ఫ్రెష్ వాటర్ ఇంటూ ఓపెన్ ఐస్, కళ్ళల్లో కూడా నీళ్లు చిమ్ముకోవాలి. ఎన్నిసార్లు? 12 నుంచి 14 సార్లు. మరి ఎందుకు ఫలిస్తాయమ్మా పూజలు ఇవన్నీ చేయండి? తర్వాత స్పిట్ అవుట్ వాటర్, లోపల ఉన్నటువంటి వాటర్ని బయటకు వదిలేసి వాటర్ త్రూ నోస్ 4 టైమ్స్ తీసుకోవాలి. నోస్లో కూడా 4 టైమ్స్ నోస్ను కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ టంగ్ని క్లీన్ చేసుకోవాలా. మౌత్, నోరుని, ఇయర్స్ అండ్ ఫేస్. దీనివల్ల రోగాలు రావు. యోగా మెడిటేషన్ అందువల్లనే సాధువులు, ఆనంద్ మార్గ్ సాధువులు, పరమహంస యోగానందలో యోగదా సత్సంగ్, వైఎస్ఎస్ యోగదా సత్సంగ్, ఈ సాధువులంతా మోస్ట్ ఎనర్జెటిక్ గా, సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇక ఫుల్ బాత్కి డెఫినేషన్ చెప్తున్నాం. అసలు స్నానం చేసేస్తాం కానీ ఫస్ట్ వాటర్ ఎక్కడ పోయాలో తెలియదు. బొడ్డు దగ్గర పొయ్యాలి, ఫస్ట్ నావెల్ దగ్గర పొయ్యాలి. ఎందువలనంటే శరీరములో వేడిగా ఉండే పార్ట్ ఇది. ఇక్కడ డైజెషన్, అగ్ని ఉంటుంది, మణిపూరక చక్రం. అందువలన ఇక్కడ ఫస్ట్ నీళ్లు వేసిన తర్వాత దానికి ఈ మిగతా బాడీ అంతా కూడా యూనిఫార్మ్గా మనకి ఆ వాటర్ అనేది సరిపోతుంది అనమాట. ఒక చిమ్ని, మండేటటువంటి చిమ్ని పూర్వకాలంలో మనం దానిపైన ఒక్క నీటి చుక్క పడగానే అది క్రాక్ వచ్చేసి పగిలిపోయేది. ఎందువలన చిమ్నీ టెంపరేచర్ వేరు, బయట వాటర్ టెంపరేచర్ వేరు. ఆ ఒక్క పాయింట్ దగ్గర, ఆ చిమ్నీ దగ్గర వాటర్ పడిన దగ్గర టెంపరేచర్ తక్కువ ఉండడం, మిగతాదంతా ఎక్కువ ఉండడం వల్ల క్రాక్ వస్తుంది. అలా మనము ఫస్ట్ బొడ్డు దగ్గర పోసుకున్న తర్వాత మిగతా పార్ట్స్ దగ్గర వేయకపోతే కనుక డైరెక్ట్ వేరే చోట వేస్తే మన బాడీ తొందరగా డిస్ట్రక్ట్ అవడానికి ఒక ఛాన్సెస్ ఉంటాయి. సో నావెల్ దగ్గర, బొడ్డు దగ్గర పోసిన తర్వాత ఫ్రంట్ ఆఫ్ లెగ్స్, తర్వాత బ్యాక్ ఆఫ్ లెగ్స్, కాళ్ళ వెనకాల, ముందర, తర్వాత బ్యాక్ ఆఫ్ హెడ్ ఫాలింగ్ అలాంగ్, తర్వాత ఇక్కడ జుట్టు దగ్గర కూడా బ్యాక్ ఆఫ్ హెడ్ ఫాలింగ్ అలాంగ్, ఇలా కడుక్కోవాలి మెడ వరకు. కడుక్కున్న తర్వాత బాడీ అంతటి మీద పోసుకోవాలి. ఇక ఫుడ్ కూడా మ్యాక్సిమం వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ తక్కువగా తీసుకోవాలి. క్లియర్గా అలవాటు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు మానేస్తే ఆరోగ్యానికి మంచిది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే యూనివర్సలిజం, వసుదేవ కుటుంబం అన్న ఫీలింగ్ రావాలి. ఫస్ట్ అందరూ కూడా, ఆల్ ఫ్యామిలీ అంతా కూడా ఒకటే అనేటటువంటి భావనతో ఉండాలా. అండ్ బాబా, బం బాబా, శివుడు లేదా కృష్ణుడు, మీరు ఏదైతే అనండి, సుప్రీం కాన్షియస్నెస్ అంతా కూడా సుప్రీం ఫాదర్ మన అందరికీ అనేటటువంటి భావన చేయాలి. మనం జీవరాశులందరూ కూడా ఆయన పిల్లలు అనే భావనతో వెళ్ళాలి. నో కంట్రీ, నో రిలీజియన్. వాడు వేరే దేశము, వేరే రిలీజియను, మతము అన్న ఫీలింగ్స్ ఉండకూడదు. అండ్ డు నాట్ బిలీవ్ ఇన్ గోస్ట్స్ అండ్ స్పిరిట్స్. దెయ్యాల మీద, స్పిరిట్స్ మీద, నెగిటివిటీ మీద దృష్టి పెట్టకూడదు, నమ్మకూడదు. ఇక ఫైనల్గా యమ నియమాలు పాయింట్కి వచ్చేస్తాం. ఇప్పుడు యమ నియమాలు పాటిస్తాం అంటాం కానీ యమాలంటే ఏంటో తెలియదు, నియమాలంటే ఏంటో తెలియదు మన వాళ్ళకి. 10 మోరల్ ప్రిన్సిపల్స్. యమ నియమాలు అంటే మోరల్ ప్రిన్సిపల్స్ అనమాట. యమాలు స్ట్రిక్ట్గా 5 ఉన్నాయి. మొదటిది అహింస.
ఇది ఎవరిని హాని చేయకూడదు. రెండవది సత్యం, బెనివాలెంట్ ట్రూత్, నిజం చెప్పడం. మూడేది ఆస్థేయము, నాన్ స్టీలింగ్, ఇతరుల యొక్క వస్తువులు మనం దొంగిలించకూడదు. నాలుగవది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే ఆల్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్రహ్మదేవుడు సంకల్పించినవి అన్నీ కూడా ఇవన్నీ వస్తున్నాయి. సో బ్రహ్మ అంటే పరమశివుడు అంటే ఏంటంటే కాన్షియస్నెస్, అంటే చైతన్యము ప్లస్ ఎనర్జీ, లైక్ 2 సైడ్స్ ఆఫ్ ఎ పేపర్ ఆర్ కాయిన్కి 2 వైపులు ఉంటాయి కదా, అలాగా ఇది కాన్షియస్నెస్ ఒకటి ప్లస్ ఎనర్జీ అని 2 కాయిన్స్ ఉన్నాయి. ఇది బ్రహ్మచర్యం అంటే. అంతేగాని బ్రహ్మచర్యం అంటే భార్య పక్కలో పడుకోకూడదు అట్లా కాదు. నెక్స్ట్ బ్రహ్మచర్యంతో బ్రాహ్మణానం, అక్కడే బ్రహ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి నిరంతరము దేవుడి గురించి ఆలోచిస్తాం కాబట్టి సుప్రీం కాన్షియస్నెస్ గురించి దాన్ని బ్రహ్మచర్యం అన్నారు. ఇక అపరిగ్రాహము అనేటటువంటిది ఉంది, సింపుల్ లైఫ్, నో లగ్జరీస్. ఈ 5 నియమాలు పాటించాలి. ఇప్పుడు ఈ యమాలు 5. ఇప్పుడు నియమాలు చెప్తున్నాం 5. శౌచము అంటాము, అంటే ప్యూరిటీ, క్లీన్లీనెస్. అందుకే చూడండి, క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నాం. శుద్ధ ఉండాలి, పరిశుద్ధమైన మనస్సు ఉండాలి. నెక్స్ట్ తపహ, రెండవది. తపహ అంటే సర్వీసెస్, ఇతరులకి చేసే మనం సర్వీసెస్, మనము దేవుడికి మనం సర్వీస్ చేస్తున్నాము అనే భావనతో ఉండాలి. మొక్కలకి, యానిమల్స్కి, హ్యూమన్స్కి, మనుషులకి సేవ చేస్తున్నాం అనే భావన ఉండాలి. మూడవది వచ్చేసరికి స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటంటే స్పిరిచువల్ కంపెనీ, సత్సంగం అంటాం కదా, అందరితో దేవుడు నమ్మే వాళ్ళకి ఆస్తికులతో మనం కలవడము, గ్రూప్ మెడిటేషన్స్ వన్స్ ఒక వీక్లో చేయడము, రీడింగ్ స్పిరిచువల్ బుక్స్ చదవడము, ఒక యోగి ఆత్మకథ ఇలాంటి పుస్తకాలు చదవడం, భగవద్గీత, ఇవన్నీ. నెక్స్ట్ 4వది వచ్చేసరికి సంతోషము. ఈ సంతోషం వచ్చేసరికి సాటిస్ఫాక్షన్ అన్నమాట. అంటే సంతృప్తి ఉండాలి, కంటెంట్మెంట్ ఉండాలి, అంతేగాని దురాశ ఉంటే దెబ్బతింటాం. ఇక 5వది వచ్చేసరికి ఈశ్వర ప్రాణిధానం. అంటే అహం బ్రహ్మాస్మి, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టుగా మనమే పరబ్రహ్మ అని అనుకోవాలా. థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ బాబా, మనమే దేవుడు, మనమే బం బాబా, మనమే శివుడు అని అనుకోవాలి. అండ్ సెటప్ ఇన్ కాస్మిక్ ఐడియా బై రిపీటింగ్. దైవనామాన్ని 24 గంటలు వీలున్నంత సేపు కూడా మీకు నచ్చిన మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, బాబానాం కేవలం, బం బాబా, ఓం శరవణ బాబా, మన ఇష్టం వచ్చిన మంత్రాలను మనం జపించుకోవాలి. కంపల్సరీ 2 సార్లు పూజ చేసేవాళ్ళు 2 సార్లు చేయాలా, మెడిటేషన్ చేసేవాళ్ళు 2 సార్లు చేయాలి. అప్పుడే దైవానికి దగ్గరగా వెళతాం. డూ మెడిటేషన్ ట్వైస్ ఎ డే కంపల్సరీలీ అని చెప్పేసి క్లియర్గా చెప్పబడి ఉంది. ఇకపోతే ఈ మెడిటేషన్ కానీ పూజ కానీ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా కూర్చుంటున్నాము, యాంత్రికంగా నైవేద్యాలు ప్రిపరేషన్ చేసుకోవడం, ఏదో యాంత్రికంగా చదివేయడం మంత్రాలు అలా చేస్తున్నాం. మెడిటేషన్ చేసేటటువంటి వాళ్ళు కూడా కూర్చుంటున్నారు, ఏదో ఫోన్ వస్తే మళ్ళీ లేస్తున్నారు మధ్యలో. అట్లా చేయకూడదు. మెడిటేషన్ అనేటటువంటిది మనకి ఈ మంత్రం అంతా కూడా ఇట్ రిలాక్సెస్ ద మైండ్ అనమాట. అది ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నా, బాబానాం కేవలం అన్నా. తర్వాత కీర్తనము చేయాలి. కీర్తనం చేసినప్పుడు అందుకే స్పిరిచువల్గా డ్యాన్స్ చేస్తాం, మనం మూమెంట్ ఇస్తాం బాడీకి. సో మనము మన మైండ్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళుతుంది. అది దేని మీద ఇక్కడ దృష్టి పెట్టాలంటే ఇక్కడికి మైండ్ ఇక్కడికి వస్తుంది. అలాగే దేవుడి మీద దృష్టి పెట్టాలి, శివుడి లాగా ఉంది అని శివుడి మీద దృష్టి పెడితే శివుడు వస్తుంది. మైండ్కి ఆ పవర్ ఉంది. కాబట్టి మైండ్ని ఏం చేయాలంటే టాప్ హెడ్ మీదకి తీసుకొచ్చి బాబానాం కేవలం అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, ఓం నమ శివాయ అన్న మంత్రం మీద పెట్టి, అండ్ ఇలాగా హ్యాండ్స్ ఇట్లాగా చూడండి, ఇస్కాన్ వాళ్ళు, హరికృష్ణ వాళ్ళు ఇలా చేస్తారు, బాబానాం కేవలం, బాబానాం కేవలం, ఇలా 45 degreesతో హరే కృష్ణ 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 హరే హరే అని చేస్తాం. సో ఈ 45 degrees యాంగిల్లో మనము చెయ్యాలి. ఆర్ హ్యాండ్స్ ఇట్లాగన్నా పెట్టగలగాలి, లేనప్పుడు చెస్ట్ దగ్గరికి ఇలా దండం పెట్టుకొని ఇలాగా చేతులు లాగుతున్న వాళ్ళు ఇలా పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర. బెండింగ్ బోత్ ద నీస్, ఈ యొక్క 2 కాళ్ళు కూడా ఒక ఈ బొటన వేలు యువతల పాదాన్ని టచ్ అయ్యేలాగా చెయ్యాలి. ఈ విధంగా కనుక మనం చేసినప్పుడు యమ నియమాల గురించే క్లియర్గా చెప్పబడి ఉంది. ఈ యమ నియమాలు లేకుండా డైరెక్ట్ నేను పూజలోకి వచ్చేస్తానంటే కుదరదు. స్టూడెంట్ ఏం చేస్తాడు, స్కూల్లోకి రామన్నప్పుడు యూనిఫామ్ వేసుకోమంటారు. ఎందుకు వేస్తారు? టీచర్స్ బుద్ధులు నేర్పిస్తున్నారు. అలాగే ఋషులు కూడా
జగద్గురువులు, సోషల్ రిఫార్మర్స్, స్పిరిచువలిస్ట్, ఫిలాంథ్రపిస్ట్ వీళ్ళంతా కూడా ఆదిశంకరాచార్యులు వాళ్ళు వీళ్ళందరూ కూడా రామానుజాచార్యులు వారైనా, స్వామి వివేకానందుడైనా ఇవే పద్ధతుల్లో వెళ్ళారు. ఇవే పద్ధతుల్లో వెళ్ళినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ వస్తుందమ్మా. ఇది రీజన్. అంటే ఇప్పుడు హోమాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. ఇక్కడ నాట్ స్టీలింగ్ అదర్స్ ప్రాపర్టీస్ అని ఉంది. ఇతరులేమో మనం దొంగిలించకూడదు. మరి ఇతరులను మోసాలు చేస్తున్నారు కదా, మరి ఉమ్, ఫలితం ఎలా వస్తుంది? ఉమ్, అలాగే బెనివాలెంట్ ట్రూత్ కూడా ఒక చెప్పబడింది. బెనివాలెంట్ ట్రూత్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, ఒక సన్యాసి ఇలా కూర్చున్నాను, ఒక ఆవుని కసాయి వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు. తరుముకుంటూ వస్తుంటే 2 రోడ్లు ఉన్నాయి. ఆవు ఈ రూట్లో వెళ్ళిపోయింది. వాళ్ళు చంపడానికి వస్తున్నారని మనకు తెలుసు. ఇటువైపు వెళుతుంది. ఇలా వెళ్ళిపోయింది కదా, వాళ్ళు అడిగితే మనం అటువైపు వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇతరులను రక్షించడం కోసం. అంతేగాని ఉన్నది ఉన్నట్టు చెప్పేదాన్ని సత్యం అని అనరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బెనివాలెంట్ ట్రూత్. ఇతరుల యొక్క క్షేమం కోసం ఏదైతే చెప్పబడిందో దాన్ని బెనివాలెంట్ ట్రూత్ అన్నారు. అందుకే కురుక్షేత్ర మహాయుద్ధంలో అశ్వత్థామ హతః కుంజరహ అని నెమ్మదంగా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి యమధర్మరాజు అవతారమైనటువంటి ధర్మరాజు చేత చెప్పించాడు. ఉమ్, ధర్మరాజు చేత చెప్పిస్తేనే నమ్ముతానన్నాడు ఆయన ద్రోణాచార్యుడు. మిగతా పాండవులు అబద్ధాలు ఆడేయచ్చు. ఉమ్. కాబట్టి ఎంత స్ట్రిక్ట్ అనమాట యమనియమాలు. ఇలా ఇవి చేసుకొని ఎవరైనా సరే హోమాలు కానీ, పూజలు కానీ, మెడిటేషన్ కానీ కనుక చేస్తే గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు.